Hi friends, welcome back to my channel. Happy New Year to all of you. ఇవాళ నేను మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూపిస్తాను. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి హైదరాబాద్ నుంచి మా ఫామ్ హౌస్ కి వచ్చారు. సో 31st నైట్ మా ఫామ్ హౌస్ లో సెలబ్రేషన్ స్టార్ట్ చేసాము. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి కేక్ మా ఇంట్లోనే మేము ప్రిపేర్ చేసుకున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చుకున్నాము. వీటి ఇంకా రాగి పిండితో కేక్ చేసుకున్నాము. కేక్ డిజైన్ మేము మార్బుల్ కేక్ డిజైన్ చేసుకున్నాము. చూడండి డిజైన్ ఎంత బాగా వచ్చిందో. తర్వాత బోన్ ఫైర్ వేసుకుని మా గార్డెన్ లో డిన్నర్ స్టార్ట్ చేసాము. నైట్ 12 అయ్యే వరకు అలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. దివాళీకి మిగిలిపోయిన క్రాకర్స్ ఇప్పుడు ఎంజాయ్ చేసాము. చంద్రుడిని చూడండి ఎంత బ్రైట్ గా ఉన్నాడో. చూడండి మూన్ లైట్ ఎంత బాగుందో. నైట్ 12 o'clock అయిపోతుంది. 5, 4, 3, 2, 1 హ్యాపీ న్యూ ఇయర్. ఆ తర్వాత కేక్ కట్ చేసాము. అది పాప ఇంజనీర్ అందరూ కష్టపడి చేసినట్టు. మార్నింగ్ లేచి ఒక ఇంపార్టెంట్ పని చేశాను. ఏంటో మిస్ చేయండి. పేరుతో ఏం చేస్తున్నానని చూస్తున్నారా? సంక్రాంతికి ఇంకా 2 weeks ఉన్నాయి కదా, అందుకే పిడకలు తయారు చేస్తున్నాము. మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి భోగి మంటకి దండలు వేపిస్తుంది. పిడకలు తయారు చేసి దండ కూర్చుతాము. అందుకే ఆవు పేడతో పిడకలు తయారు చేస్తున్నాము. ఈ పిడకలన్నింటినీ దండలా గుచ్చి భోగి పండుగ రోజు భోగి మంటేస్తాము. భోగి పండుగ రోజు ఇవన్నీ చూపిస్తాను.
సైంటిఫిక్గా కూడా ఆవు పిడకలతో వచ్చే పొగ చాలా మంచిది. మనకి ఎట్లాంటి వైరస్లు రాకుండా కాపాడుతుంది. అందుకే మనకు కంపల్సరీగా ఎవ్రీ సంక్రాంతి భోగి రోజు ఆవు పిడకలతో పట్టేస్తారు. తర్వాత కొద్దిసేపు మా రెడ్డి అంకుల్ వాళ్ళ పొలం అంతా తిరిగాము. రెడ్డి అంకుల్ వాళ్ళ పొలాన్ని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. వన్స్ అగైన్ మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అందరూ హ్యాపీగా, సేఫ్గా, ఇంకా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా మీరు ఛానల్ కి ఫస్ట్ టైం ఇస్తున్నట్టు నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.